హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ పన్నీర్ మసాలా. ఇందుకోసం నేను ఒక బౌల్ తీసుకొని వేడి నీళ్ళల్లో 3 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, 3 పంకిన్ సీడ్స్, ఒక కప్పు జీడిపప్పు, కొత్తిమీర కొంచెం వేసుకొని దీనిని ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకున్నాను. ఆ తర్వాత ఇది ఉడికిన తర్వాత డ్రైన్ చేసుకున్న తర్వాత దీనిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అది ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం ఈ మిశ్రమంని ఇందులో వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ పోసుకొని పన్నీర్ను వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం బటర్ క్యూబ్స్ ఒక 2 క్యూబ్స్ వరకు వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి కొన్ని, ఒక పిరికడు వెల్లుల్లి, ఒక ఉల్లిగడ్డ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజ్ 2 టమాటాలు వేసుకొని ఈ విధంగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమంని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా వేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత కొంచెం పన్నీరుని ఇలా తురిమి వేసుకోవాలి. తురిమి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న పన్నీరుని ముక్కల్ని ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పక్కా ట్రై చేయండి, బాగుంటుంది. ఈ చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.